కాళేశ్వరంలో స్పెషల్ దర్శనం కోసం వెళ్తే ఇలా జరుగుతుంది అనుకోలేదు మామ. అసలు ఏం జరిగిందంటే ఈ రోజు శివరాత్రి కదా అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే కాళేశ్వరం టెంపుల్ కి వెళ్దామని చెప్పి కార్ తీసుకొచ్చేసారు. మేము కూడా తొందరగా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాం. ముందుగా బంక్ లోకి వెళ్ళి కార్లో అయితే డీజిల్ కొట్టించాం మామ. డీజిల్ అయితే ఫిల్ చేసేసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఇప్పుడే కాళేశ్వరం అయితే చేరుకున్నాం. మన కార్ అయితే పార్క్ చేసేసి గంగా స్నానానికి అయితే వెళ్తున్నాం. ఈ రోజు అయితే మహాశివరాత్రి కదా, అందుకే చాలా మంది అయితే ఉన్నారు. ఇంచుమించు 2 కిలోమీటర్స్ అయితే ఉంటది మామ మన పార్కింగ్ దగ్గర నుండి. తీరా అక్కడికి వెళ్ళి చూసరికి అయితే మనోళ్ళు అయితే బట్టలు తెచ్చుకోలేదు అన్నారు మామ. అందుకే కొన్ని నీళ్ళు అయితే జల్లుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఎండ అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి ఒక వాటర్ మిలన్ గ్లాస్ అయితే తీసుకొని వేసేసా. దర్శనం దగ్గరికి వెళ్ళి అయితే చూస్తే ఫ్రీ దర్శనంలో చాలా మంది అయితే ఉండే మామ. అందుకే స్పెషల్ దర్శనంలోకి వెళ్ళిపోయాం. మనకైతే లోపలికి వెళ్ళాకే తెలిసింది మామ అసలు విషయం ఏంటంటే స్పెషల్ దర్శనం కంటే ఫ్రీ దర్శనమే ఫాస్ట్ గా వెళ్ళిపోతుందని. ఇంతసేపు అయితే వెయిట్ చేశాక కూడా ఈశ్వరుడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. ఇప్పుడే గుడిలో నుంచి అయితే బయటకు వచ్చేసాం మామ. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి కాసేపు అలా అయితే కూర్చున్నాం. అలా బయటకు వచ్చి కాసేపు అయితే షాపింగ్ చేసేసుకొని కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ వాటర్ లో అయితే బోటింగ్ కూడా ఉండే మామ. మేము బోటింగ్ కూడా చేసాం. ఆ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో అయితే ఫాలో చేయండి. ఉంటా. బాయ్ బాయ్.